కాళేశ్వరం ఇదొక సమస్యల వలయం. కాళేశ్వరం కేసీఆర్ కి ఏటీఎం. కాళేశ్వరం ఇదొక వైట్ ఎలిఫెంట్. ఇటువంటి పదాలతో గతంలో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ బీజేపీలు రాష్ట్రంలో కేసీఆర్ ని ఏకిపారేశాయి. ఒకానొక సందర్భంలో అయితే ఏకంగా కాళేశ్వరం చేయడం వల్లే కేసీఆర్ అధికారం కోల్పోయారు. కేసీఆర్ పీఠం కదిల్చింది కూడా కాళేశ్వరం అనేటువంటి ఒక వాదన కూడా వినిపించింది. సో ప్రస్తుతం ఇంకా కాళేశ్వరం పైన, అవినీతి పైన, కాళేశ్వరంలో పిల్లల కుంగుబాటు పైన ఎప్పటికప్పుడు విచారణలు, ఎప్పటికప్పుడు నివేదికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఎస్ఏ నివేదిక ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలకమైన నివేదిక ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తోంది. అంటే ఎలా దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళిన విషయం పైన ఎన్డీఎస్ఏ నివేదిక అందిస్తే, కాళేశ్వరం పైన, కాళేశ్వరం అవినీతి పైన ఏర్పాటు చేసినటువంటి ఘోష్ కమిషన్ కూడా విచారణ చేయబోతోంది. విచారణ జరుగుతోంది, చివరి దశకు వచ్చింది. ఇక తుది దశలో విచారణ ఉంది. మరొక నెల సమయంలో అంటే జూన్ 31 కల్లా ఈ విచారణకు సంబంధించి పూర్తి నివేదికను అందించాల్సిన అవసరం ఉంటుంది. జూలై 31తో ఈ నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. అయితే ఈ మార్చి 31 కల్లా గడువు ముగియనుండడంతో దాన్ని మరో 2 నెలల పాటుగా ఎక్స్టెండ్ చేసి జూలై 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. అంటే ఈ మధ్యలోనే జూన్ మాసంలో అంటే మరొక 15 రోజుల్లో కేసీఆర్ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలి. కేసీఆర్ కూడా వ్యక్తిగతంగా హాజరైపోయి ఆయన కూడా సమాధానం చెప్పాల్సిందే. ఘోష్ కమిషన్ ఎదుట ఆయన అడిగేటువంటి క్వశ్చన్స్కి సమాధానం చెప్పాల్సిందే. ఇక్కడ మనం గమనిస్తే ఆర్థికపరమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ అన్ని వేళ్లు కేసీఆర్ వైపు చూపిస్తున్నాయి. ఆయనే పాత్రధారి, ఆయనే సూత్రధారి. డిపిఆర్ లేకుండా స్టార్ట్ చేయడం, లోన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, లోన్లు మళ్ళీ తిరిగి ఎలా కడతారంటే కాళేశ్వరం నీళ్ళు అమ్ముకొని మళ్ళీ ఆ లోన్లను తిరిగి చెల్లిస్తామన్న రకంగా లోన్లు తీసుకొచ్చుకున్నారని చెప్పి కూడా ఏకంగా చాలా క్లియర్గా కాగ్ నివేదిక చెప్పుకొచ్చింది. ఇలా ప్రతీది కూడా అన్ని వేలు కేసీఆర్ వైపు చూపిస్తున్న సందర్భం కనబడుతోంది ఆర్థిక పరమైనటువంటి అవినీతి విషయాల్లో. అదే టెక్నికల్గా మనం చూసుకున్నా ఎల్ఎన్టీ కంపెనీకి ముందస్తుగా క్లియరెన్స్ ఇవ్వడం, అనేక రకాలుగా ఇంజనీర్లందరినీ విచారించిన నేపథ్యంలో కూడా అన్ని వేలు కేసీఆర్ వైపే చూపెడుతున్న పరిస్థితి కనబడుతోంది. అటు ఆర్థిక పరంగా అవినీతి సంబంధించిన అంశాలు చూసుకున్నా, టెక్నికల్ అంశాలను చూసుకున్నా కూడా కేసీఆర్ ఈ కాళేశ్వరం అనే విషయంలో అష్టదిగ్బంధనం అయిపోయారు. ఆయనకు ఎటువంటి ఆప్షన్ కూడా లేదు. విచారణ ఎదుర్కోవాల్సినటువంటి ఒక తథ్యంగా కనబడుతోంది. లీగల్ ఎక్స్పర్ట్స్, రాజకీయపరమైన చర్చలు కూడా దాని చుట్టేనే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్కి నోటీసులు అయితే అందాయి. ఈ జూన్ 5 లోపు విచారణకి హాజరు కావాలని చెప్పి ఘోష్ కమిషన్ నోటీసులో పేర్కొంది. దీంతో పాటుగా 6వ తేదీన హరీష్ రావుని, తర్వాత 9వ తేదీన ఈటెల రాజేందర్ని కూడా విచారించబోతోంది. సో ఈ నేపథ్యంలో కాస్త ఆసక్తి రేపుతోంది కేసీఆర్ హాజరవుతారా లేదా. గతంలో విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసిన క్రమంలో కూడా ఈ రకంగా నోటీసులు జారీ అయితే ఆయన సమాధానంగా 14 పేజీల లేఖని రిటర్న్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కమిషన్కి అందించారు. విద్యుత్ కమిషన్ అప్పుడు నరసింహారెడ్డి నేతృత్వంలో విద్యుత్ కమిషన్ కొనసాగితే ఆయన సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఏకంగా నరసింహారెడ్డినే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయి నరసింహారెడ్డికి ఈ అర్హత లేదు అని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయి ఇక నరసింహారెడ్డిని తొలగించే విధంగా కూడా కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. సో తాజాగా ఘోష్ కమిషన్ విచారణకు హాజరవుతారా లేదా, లేకపోతే ఏం జరుగుతుంది? మనతో పాటుగా హైకోర్టు అడ్వకేట్ ఎక్స్పర్ట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. గోపాల్ శర్మ గారితో మాట్లాడదాం. గోపాల్ శర్మ గారు, కేసీఆర్ ఈసారైనా హాజరవుతారా? ఎందుకంటే 10 ఏళ్ల పాటుగా అందరూ మాట్లాడిన ఒకే ఒక అంశం కాళేశ్వరం అవినీతి. కాళేశ్వరం అవినీతి మీద ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటగా చేసింది, ఒక కమిషన్ ఏర్పాటు చేసింది, ఘోష్ని దానికి చైర్మన్గా చేసింది. సో ఘోష్ కమిషన్ ప్రెసిడెంట్ కేసీఆర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హాజరవుతారా, ఎలా చూడాలి? మీకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరం విషయము నాట్ ఓన్లీ కామన్ మ్యాన్, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, అపోజిషన్ లీడర్స్, ఎంటైర్ బీజేపీ అండ్ ఆల్ అదర్ అపోజిషన్ లీడర్స్ కూడా కాళేశ్వరం అనేది ఒక వైట్ ఎలిఫెంట్, దాన్ని వృధాగా కట్టేసి గ్రావిటీతో వచ్చే నీళ్లు వదిలేసి ఇంకెక్కడో తీసుకుపోయి కట్టి దాన్ని 1,00,000 కోట్లు వృధా చేశారనేది మెయిన్ అలిగేషన్. అయితే అంతకుముందు జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ కొంచెం తొందరపడ్డాడు. తొందరపడి ఆయన కొన్ని విషయాలు రివీల్ చేస్తే ఈయన నువ్వు అర్హత లేదు నీకు అని చెప్పి ఆయన సుప్రీంకోర్టు పోయి ఆయన మీద స్టే తెచ్చుకుని ఆయన రిజైన్ చేశాడు. తర్వాత జస్టిస్ ఘోష్ కమిషన్ వేశారు. యాక్చువల్గా టైం బౌండ్ ఉంటుందండి. ఇఫ్ ఎనీ కమిషన్ ఈజ్ కమిషన్డ్, ఎనీ రిటైర్డ్ జస్టిస్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ కమిషన్ 6 months అది జీవో ఇష్యూ చేసేటప్పుడే అందులో నామ్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి, 4 months 6 months. బట్ ఒకవేళ ఆ కమిషన్ రిపోర్ట్ కనుక 6 నెలలు రాకపోతే ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు అని ఉంటుంది. బట్ ఇందులో ఎనార్మస్ డిలే ఇస్ దేర్. ఐ డోంట్ నో వై, వాట్ ఆర్ ద రీజన్స్. అంటే వీళ్ళు ఒకటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్కి వాళ్ళ పేరు హరీష్ రావు గారికి
మిగతా హూఎవర్ ఆర్ రెస్పాన్సిబుల్ వాళ్ళకు నోటీస్ ఇచ్చి పిలిస్తే రేపు పొద్దున నెగటివ్ వాళ్ళ మీద రిపోర్ట్ ప్రూవ్ అయితే జనంలో సింపతి వస్తుందేమని భయపడుతున్నట్టుగా కనపడ్డది ఇన్ని రోజులు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఆర్ ద రీజన్స్, ఈరోజు కమిషన్ నుంచి లెటర్ పోయింది, ఆయనకి సమన్స్ పోయినాయి అపియర్ కావాలని చెప్పి. ఇక్కడ ఏంటంటే కేసీఆర్ వాట్ హీ క్లెయిమ్డ్ అండి, ఇది వరల్డ్ లో మార్వెలస్ ప్రాజెక్ట్, నేను రక్తం గోపాల్ శర్మ గారు, బిఫోర్ వి కంటిన్యూ, గతంలో నరసింహారెడ్డి కమిషన్ కూడా విద్యుత్ కమిషన్ లో నోటీసులు సర్వ్ చేస్తే ఆయన లిఖిత పూర్వకంగా 14 పేజీల సమాధానాన్ని కమిషన్కి అందజేశారు. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అదే రకంగా జరగబోతోందా, లేకుంటే వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారా, ఏం జరగచ్చు? వ్యక్తిగతంగా హాజరు కావాలన్నప్పుడు హాజరు కావాల్సిందే, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. బికాజ్ ఆయన ఏం చేస్తాడంటే కొందరు లీగల్ ఎక్స్పర్ట్స్ పెట్టుకొని మళ్ళా సేమ్ లెటర్ ఇస్తాడు. నాకు తెలిసి ఆయన పోడు, సమన్స్ ని ఒబ్లైజ్ చేయడు. ఆయనకు అసలు చట్టం అంటేనే కేర్ లేదు కదా. గతంలో ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు చీఫ్ జస్టిస్ ఆర్డర్ని ఏమన్నాడు, ఒకవేళ గుర్తుంటే మీరు గుర్తు తెచ్చుకోండి, ఏం కోర్టులు కొడతాయా, హైకోర్టు వచ్చి కొడుతుందా నన్ను ఏం చేయలేదు కోర్టు అని అన్నాడు ఆ రోజు. ఏది ఆర్టీసీ స్ట్రైక్ 45 రోజులు జరిగినప్పుడు. సో హీ హాజ్ నో రెస్పెక్ట్ or he has no care for judiciary also. What my gut feeling is, ఆయన పోడు, వేరే ఆప్షన్స్ అన్ని వెతుక్కుంటాడు. వెతుక్కొని మళ్ళా 10 పేజీలో 5 పేజీలో నేను ఈ గతంలోనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి రిప్లై ఇచ్చాను, ఆ రిప్లైయే నాది ఫైనల్ రిప్లైగా ట్రీట్ చేయండి అని రాసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి. కానీ అది విద్యుత్ కమిషన్, అది విద్యుత్ కమిషన్, అది ఘోష్ కమిషన్ రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. కాళేశ్వరం విద్యుత్ కమిషన్ వేరు కమిషన్లు ఉన్నాయి కాబట్టి. సో కాళేశ్వరం ఇంతవరకు నోటీసులు సర్వ్ చేయలేదు, కానీ విచారించండి ప్రతి ఇంజనీర్, ప్రతి కంపెనీ ప్రతినిధి, డిపిఆర్, ఇవన్నీ కూడా కేసీఆర్ వైపు వేలు చూపిస్తున్నాయి. ఒకనొక సందర్భంలో ఆశ్చర్యపోతా నేను, సిఎన్సి కాళేశ్వరం సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ కూడా ఆయన కూడా ఏమన్నారంటే, మీరు ఎందుకు సంతకం చేశారు, ఎల్ఎన్జీ కంపెనీకి క్లియరెన్స్ ఎలా ఇచ్చారు, కంపెనీకి సంబంధించి అయిపోయిన తర్వాత కూడా 5 ఏళ్ల పాటుగా దాన్ని గ్యారంటీ పీరియడ్ ఉంటుంది, ఆ గ్యారంటీ పీరియడ్ ఎందుకు ఫినిష్ చేయకుండానే సైన్ చేశారంటే మాకు పెద్దసారి చెప్పారన్నట్టుగా వాళ్ళు సమాధానం చెప్పారట. నిజంగా పేపర్లో వచ్చినటువంటి కథనాలు అవన్నీ చూస్తే ఆశ్చర్యపోయాము. సో ప్రజెంట్ కేసీఆర్ దీని నుంచి తప్పించుకునే అవకాశం ఏదైనా ఉందంటారా? అంటే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఓకే, దాని నుంచి తప్పించుకోవడం కోసం గతంలో మాదిరిగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చా? ఎందుకో అది సుప్రీంకోర్టు దాకా ఎందుకండి, ఇక్కడ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాడు ఆయన. ఆ సమన్స్ ని ఇక్కడ హైకోర్టులోనే ఛాలెంజ్ చేస్తాడు. ఇది నా తప్పేం లేదు, ఇది పొలిటికల్ వెండెట్టా, కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, నేను ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్ట్ కడితే నన్ను కక్ష సాధింపు చర్య చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ హైకోర్టులోనే ఆ సమన్స్ మీద స్టే అడుగుతాడు. ఓకే, అవకాశం కూడా ఉంది. అంటే దాని నుంచి రిలాక్సేషన్ రావచ్చా? అంటే బీయింగ్ ఏ పొలిటీషియన్, మాజీ సీఎం, ఆయన హైకోర్టును ఆశ్రయించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, డెఫినెట్గా ఆశ్రయిస్తారు కూడా అంటున్నట్టుగా. కానీ దాని ద్వారా రిలాక్సేషన్ రావచ్చా? ఎందుకంటే గతంలో ఏదైనా ఉదాహరణకు మనం కేటీఆర్ ఉదాహరణకు తీసుకుంటే, కేటీఆర్కి సంబంధించి గతంలో ఆయన ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎదుర్కోవాల్సిన విచారణ ఎదుర్కోకుండా కొంత దాటవేసేందుకు కోర్టును ఆశ్రయించినప్పుడు కొంత రిలాక్సేషన్ దొరికింది, కానీ ఎట్టకేలకు హాజరు కాక తప్పలేదు. సో కొంత ఆలస్యమైనా కూడా కేసీఆర్ని విచారించవచ్చనేటువంటి నమ్మకం ఉందా, లేకుంటే కోర్టు ద్వారా దాని నుంచి తప్పించుకోవచ్చా? అరెస్ట్ ఉండదు. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆయన ఒకటే చెప్తాడు, నాకు కక్ష సాధింపు చర్యగా ఇట్లాంటి నోటీసులు ఇచ్చి ప్రజల్లో నన్ను చులకన చేయడానికి ఈ విధంగా చేస్తున్నాను అన్నప్పుడు హైకోర్టు ఏమంటదంటే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ఇప్పుడు మనం గతంలో చూసాం, ఇందిరాగాంధీ గారికి అప్పుడు హైకోర్టులో ఆమె కుర్చీ పోయింది కదా, అప్పుడు అంతకన్నా గొప్ప లీడరా ఇందిరాగాంధీ కన్నా ఈ కేసీఆర్? అయితే ఈయన తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడండి, చేసి ఆ సమన్ని స్టాప్ చేయడానికి అంటే స్టే తీసుకుంటాడు. అప్పుడు ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది కదా, అరే అంటే కేసీఆర్ దోషి కాబట్టే ఈ ఎంక్వైరీ నుంచి తప్పించుకోవడానికి ఈయన సమన్స్ ని ఛాలెంజ్ చేసి హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చుకున్నాడు అని కాంగ్రెస్ వాళ్ళు ఊరుకోరు కదా. రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ గారు వాళ్ళు కూడా చెప్తారు కదా, ఇగో చూసినావా వాడు దొంగతనం చేశాడు, సమన్స్ ఇస్తే పోయి హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు అని. వీళ్ళు కూడా తెలుసు కేసీఆర్ రాడని, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు ఆయన రాడు, హైకోర్టు పోయి స్టే తెచ్చుకుంటాడు
ఒకవేళ హైకోర్టులో స్టే దొరకకపోతే సుప్రీంకోర్టు దాకా అయినా వెళ్తాడు. ఆయన దగ్గర అపారమైన డబ్బు ఉంది, ఏమైనా చేయగలడు. హీ క్యాన్ డూ అండూ థింగ్స్. అంటే ఇది ఒక పొలిటికల్ చర్చకే దారి తీస్తుంది, కానీ నిజంగా కమిషన్ ఎదుట హాజరైపోయి కమిషన్కి సమాధానం చెప్పి కమిషన్ క్వశ్చన్ చేస్తే వాటికి ఏదో ఒక సమాధానమా లేకపోతే దానికి ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం లేదంటారా? పొలిటికల్ చర్చ వరకు మాత్రం ఆగిపోతుందా? అంతే అయిపోతుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తామండి. రేవంత్ రెడ్డి గారు 18 ఏళ్ళు, ఆల్మోస్ట్ 19 ఏళ్ళు ఏదో అయింది వచ్చి, రైట్. మిషన్ కాకతీయ ఎంక్వైరీ అన్నారు, మిషన్ భగీరథ ఎంక్వైరీ అన్నారు, టెలిఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ అన్నారు, భూములు ధరణి భూములు ఎంక్వైరీ అన్నారు. ఏదైనా ఒకటన్నా ఫైనాలిటీకి వచ్చిందా చెప్పండి నాకు. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే పొలిటికల్ స్కోర్ సెటిల్మెంట్ చేసుకోవాలా. ఈ భూములు ధరణిలో ఏంటంటే 2.5 లక్షల నుంచి 15 లక్షల ఎకరాలు ఇప్పటికి కూడా కోర్టు చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతున్నారు పాపం రైతులు. ఈ కొత్త భూధరణి ఇంకేదో భూమాయా భూ చట్టం తెచ్చాడు కదా రేవంత్ రెడ్డి గారు, ఏమైనా లాభమైందా? ఇవన్నీ ఐవాష్ అండి. అందరు అదేంటి ఒకటే ఘాటన కట్టేసే పొలిటీషియన్స్ వీళ్ళంతా. వాడి మీద వీడేమన్నాడు, వీడి మీద వాడేమన్నాడు. ఐమ్ సారీ వాడు అంటున్నా. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు ఏం చేసుకోరు. ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. సో దేర్ ఫార్ నేనేమంటున్నా, నేను తెలంగాణ కోసమే పుట్టాను, తెలంగాణ ప్రజల బాగు కోసం, క్షేమం కోసం. బిఫోర్ వి కంటిన్యూ మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం ఒకసారి. గోపాల్ శర్మ గారు, బిఫోర్ వి కంటిన్యూ మనం పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం ఒకసారి. సో చూసే వ్యూయర్స్ మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ కి కాళేశ్వరం అవినీతి విషయంలో అయితే మాజీ ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో జరిగింది కాబట్టి డెఫినెట్గా రావాల్సిందే అని చెప్పి వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు అయితే వచ్చాయి. గతంలో విద్యుత్ కమిషన్ కూడా నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఆయన రావాలని చెప్పినప్పటికీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాడు. ఈసారి కాళేశ్వరం సంబంధించి చాలా భారీ అవినీతిది, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఏకంగా ప్రధాని మోదీ సైతం మాట్లాడుకొచ్చారు కాళేశ్వరం అవినీతి గురించి, కేంద్ర మంత్రులు మాట్లాడుకొచ్చారు, హోంమంత్రి మాట్లాడుకొచ్చారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా కాళేశ్వరం అంశం గురించి మాట్లాడారు. కాబట్టి సో దాన్ని ఎదుర్కొని దానికి దీటైన సమాధానం, దానికి అన్నిటికీ వివరణ ఇచ్చి అందరి నోర్లు మూయించేటువంటి అవకాశం కేసీఆర్కు ఉంది. కాబట్టి వస్తారా రారా, ఆయన సద్వినియోగం చేసుకుంటారా లేదా ఒకసారి మీరు కామెంట్ చేయండి. కేసీఆర్ రావాలా వద్దా, వస్తే ఎటువంటి సమాధానాలు ఉంటాయి? సో కేసీఆర్ వస్తాడనుకుంటున్నారా, రాడనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేను గోపాల్ శర్మ దగ్గర మళ్ళీ వెళ్తాను. ఎస్ గోపాల్ శర్మ గారు, సో గతంలో విద్యుత్ కమిషన్కి సంబంధించి సమాధానం ఇచ్చినట్టుగా ఇప్పుడు సమాధానం ఇవ్వడం కుదరదు, ఎందుకంటే వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పారు కాబట్టి హాజరు కావాల్సిందే. ఆల్టర్నేట్ ఆప్షన్ కింద కోర్టును సైతం ఆశ్రయించవచ్చు. రాజకీయంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదంతా కూడా మనం సీక్వెల్గా మాట్లాడుకుంటున్నాం. సో కాళేశ్వరం వైపు నుంచి ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ వైపు వేలు చూపిస్తున్నాయి. డిపిఆర్ రూపొందించినప్పటి నుంచి ప్రాజెక్టుకు సంబంధించి క్లియరెన్స్ సర్టిఫికేషన్ వరకు, ఎల్ఎన్టీ సంస్థకి ఆ పిల్లర్ కుంగిపోయిన దగ్గర నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి క్లియరెన్స్ సర్టిఫికేట్ వరకు కూడా అంతా కేసీఆర్ డైరెక్షనే. దీంట్లో ఈటెల్ రాజేందర్ కూడా నోటీసులు అందాయి. ఆయన ప్రెస్ మీట్లో 2-3 రోజుల నుంచే ఒక ప్రెస్ మీట్ పెట్టి, నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టారు, ఈరోజు కూడా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే అన్నీ కేసీఆరే కారణం. అంటే ఈ రకంగా ఆయన హాజరు కాకపోయినా చాలా మంది వేళ్ళు కూడా కేసీఆర్ వైపు చూపిస్తున్నాయి. అప్పటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల్ రాజేందర్ కూడా కేసీఆర్ పేరు చెప్పే అవకాశం కనుక ఉంటే, సో ఆయన వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా ఘోష్ కమిషన్ డైరెక్ట్గా డిక్లేర్ చేయవచ్చా, ఎస్ కేసీఆరే చెప్పారు ఇదంతా కూడా అవినీతికి కారణం కేసీఆర్ కనుక నివేదిక ఇస్తే ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది? అంటే ఇప్పుడు నాకు తెలిసి కేసీఆర్ మనస్తత్వం, ఆయన అటెండ్ కాడండి. ఆ సమన్స్ ని ఛాలెంజ్ చేయడానికే కోర్టులో వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, కమిషన్ ఏం చేస్తుంది అంటే దాని మీద లీగల్గా కమిషన్ మళ్ళా ఇంకోసారి సమన్స్ ఇస్తారు. లేదా స్టే రాకుండా నేను ఏదో లెటర్ రాస్తాను, 10 పేజీల లెటర్ రాస్తాను, ట్రీట్ దట్ లెటర్ యాజ్ మై రిప్లై అని కూడా రాసుకోవచ్చు. ఆయన నేను రాలేను, హెల్త్ బాగాలేదు, లేకపోతే నాకేదో బొక్కిరిగింది అని చెప్పి ఆయన రాకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. ఇన్ దట్ కేస్ కమిషన్ ఏం చేస్తుందంటే ఇప్పటిదాకా ఎవరైతే ఇంజనీర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఇరిగేషన్ ఆఫీసర్స్ చాలా మంది, దాదాపు నాకు తెలిసి ఒక 60-70 మంది ఎవిడెన్సెస్ గ్యాదర్ చేశారు. కమిషన్ పర్సనల్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. వాటన్నిటి మీద కూడా ఒక ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర ఘోష్ కమిషన్ ముందర రెడీగా ఉంది. ఒకవేళ కేసీఆర్ గారు కనుక పోకపోతే అప్పుడు వాటన్నిటిని గ్యాదర్ చేసిన ఎవిడెన్సెస్ తీసుకొని ఖచ్చితంగా ఘోష్ కమిషన్ ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు చర్యలు అంటూ చేపట్టచ్చు. బట్ నాకు తెలిసి కేసీఆర్ వోంట్ అటెండ్ ది ఘోష్ కమిషన్. మళ్ళీ 10 లెటర్లు రాస్తాడు,
ఇంకేదో చేస్తాడు, కోర్టుకు పోతాడు, సమన్స్ ఛాలెంజ్ చేస్తాడు, ఇక్కడ రాకపోతే సుప్రీంకోర్టు పోతాడు. బట్ నాకు తెలిసి ఆయన అయితే పోడండి. ఆయనకు అసలు చట్టాల పట్ల రెస్పెక్ట్ లేదు, కోర్టుల పట్ల రెస్పెక్ట్ లేదు. చెప్పాడు కదా ఆయన, ఏం కొడతారని అన్నాడు కదా గతంలో. ఓకే, ఒకవేళ ఆయన వెళ్లకుండా ఆగిపోతే పబ్లిక్ లో కూడా, అంటే పబ్లిక్ ఇంటెన్షన్ అయినా పట్టించుకుంటారా, పబ్లిక్ గురించి ఎటువంటి విషయం ఉంటుందని పక్కన పెడితే పబ్లిక్ లో కూడా కొంత నెగిటివ్, ఎందుకంటే ఆయన పైన వచ్చే నోటీసులను ఎదుర్కొంటారా లేదా, గతంలో నోటీసులు ఎదుర్కోలేదు, చాలా అవినీతిగా కనబడుతుంది కాబట్టి ఆయన వస్తే చాలా హుందాగా ఎదుర్కొన్నాడేటువంటి ఒక వాదన అయితే వినిపించవచ్చు. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి అనుభవించిన పైన వచ్చినటువంటి ఆరోపణల్ని తేటతెల్లం చేసే విధంగా సమాధానాలు చెప్పే అవకాశం ఆయనకు ఉంది. తను వినియోగించుకుంటారా లేదా అనేది పక్కన పెడితే, రాకపోతే లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు, ఘోష్ కమిషన్కి అధికారం ఉంటుందా, రాలేదంటే తర్వాత మళ్ళీ నోటీసులు సర్వ్ చేయడం కానివ్వండి, రాకపోతే ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు, కమిషన్కి అధికారం ఉంటుందా? డెఫినెట్ గా ఇప్పటిదాకా ఉన్న ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసి దాని మీద ఒక ఫైండింగ్ ఇవ్వచ్చు. ఆయన రావాలని ఇన్సిస్ట్ చేయడం కాదు ఇక్కడ సమస్య. ఆయన రావాలని సమన్స్ ఒకసారి ఇస్తారండి, రాలేదు, రెండోసారి ఇస్తారు, మూడోసారి ఇస్తారు, ఆయన స్టే తెచ్చుకుంటాడు అనుకోండి. ఆ హైకోర్టు రేపొద్దున ఇంకో ప్రమాదం కూడా ఉంది. కేసీఆర్ నోస్ వెరీ వెల్ దట్ హైకోర్టు మే సే టుమారో గో అండ్ అపియర్ బిఫోర్ ఘోష్ కమిషన్ అని కనుక డైరెక్షన్ ఇస్తే ఆయన సచ్చినట్టు రావాల్సి వస్తుంది కదా కేసీఆర్ గారు. ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది. హైకోర్టు ఏమి అఫిసెట్ గా ఆఫ్ హ్యాండెడ్ ఆయనకు స్టే ఇచ్చేయదు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంతమంది నోళ్లలో నలిగి మొత్తం తెలంగాణ మొత్తం ఏమంటారు ఫైనాన్సెస్ అన్ని తీసుకుపోయి అక్కడ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి ఆయకట్టు పెంచకుండా నేను 1,00,000 కోట్లు మార్వెల్ ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పి నువ్వు తప్పించుకుంటా అంటే ప్రజలు ఏ విధంగా చూస్తారు? ఈయన మోరల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా కేసీఆర్ గారికి. 10 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి తప్పించుకొని తిరుగుతే రేపు పొద్దున ఆయన రాజకీయ పార్టీ మనుగడకే ప్రమాదం వస్తుంది కదా. సో దేర్ఫోర్ హీ ఈజ్ లయబుల్ టు అపియర్, హీ హ్యాస్ టు అపియర్ బిఫోర్ ది కమిషన్. గోపాల్ శర్మ గారు, ఇంకొక విషయం ఇక్కడ మీరు అంటున్నట్టుగా ఒకవేళ రాకపోయినా కూడా జూలై 31 వరకు కమిషన్ గడువు ఉంది. జూలై 31 వరకు అటు ఈటెల రాజేందర్ రావాలని చెప్పిన నేపథ్యం రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగానే ఆయన చెప్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ అండ్ మీడియా సమావేశాల్లో కూడా నేను వస్తాను, ఎదుర్కొంటానని చెప్తున్నారు. హరీష్ రావు వస్తారా రాలేదని, ఒకవేళ రాకుండా ఉండిపోతారనేది క్వశ్చన్ మార్క్. కేసీఆర్ మాత్రం మీరు చెప్తున్న ప్రకారంగా కరాఖండిగా రారు అని చెప్తున్నారు, లీగల్గా ఎదుర్కోవచ్చు అని చెప్తున్నారు మీరు. సో అటు ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు కూడా వెళ్ళిపోయి ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి కీలకమైన మంత్రి, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన వెళ్ళిపోయి ఎస్ నేను కూడా కేసీఆర్ చెప్పడం వల్లే చేశాను, కేసీఆర్ చెప్పడం వల్లే ఈ రకంగా డబ్బులు విడుదల చేశాను, కేసీఆర్ చెప్పడం వల్లనే అక్కడికి వెళ్ళిపోయి లోన్ తీసుకొచ్చుకున్నాను, కాగ్ నివేదిక కూడా నిజంగా జరిగిందే, మీరు ఎలా లోన్ చెల్లిస్తారన్నప్పుడు ఎస్ మేము డబ్బులు ఈ యొక్క నీళ్ళని అమ్ముకొని ఆ తిరిగి లోన్లు కడతామని చెప్పి కూడా చెప్పినట్టుగా కాగ్ నివేదికలో ఉంది కదా, అది వాస్తవమే అని ఈటెల రాజేందర్ సైతం కేసీఆర్ వైపే వేలు చూపిస్తే, ఇవన్నీ కలగలిపి ఒక నివేదికను అందిస్తే కేసీఆర్ పైన డైరెక్ట్గా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుందా, చర్యలు తీసుకోవచ్చా, అటువంటి ఎలిజిబిలిటీ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ he was a finance minister then. Each and every bill has to go through finance department. 100 రూపాయలు ఒక 4,000 అదేంటి 40,000 50,000 లక్ష 10 లక్షలు కాదు కదా, కోట్ల రూపాయలు కదా ఇది శాంక్షన్ చేసింది. ప్రతి బిల్లుకి దానికి ఆడిట్ ఉంటుంది, ప్రతి బిల్లుకి ట్రెజరీ డిపార్ట్మెంట్ పోతుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే ఈటెల రాజేందర్ గారు సంతకం పెడితేనే అది బిల్ రూపంలో బయటకు వచ్చి కాంట్రాక్టర్లకి ఎవరెవరికి కావాలో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో రేపు పొద్దున ఈటెల రాజేందర్ కనుక, ఎందుకంటే ఆయనను కూడా ఈయన విక్టిమ్ తెగ చేసి ఆయనని హెరాస్మెంట్ చేసి పార్టీలోంచి వెళ్ళగొట్టే విధంగా తయారు చేసినాడు. అదొకటే కాదు, ఆయన జరిగిన నిజాలు ఆయనకు తెలుసు కదా ఈటెల రాజేందర్ గారికి. డెఫినెట్గా ఆయన కేసీఆర్ పేరే చెప్తాడు. ఆయన నన్ను ఇంకా ఇట్లా కూడా అంటాడు, నన్ను హరీష్ రావు కేసీఆర్ బెదిరించి బిడ్డ సంతకం పెడతావా పెట్టవా అని బెదిరించి, అంటే మీరు అంటున్నట్టుగా యాక్షన్ తీసుకోవచ్చు అంటున్నారు. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే నిన్న మనం ఒక మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడిన మాటలు విన్నాను. నేను ఇక్కడ మెన్షన్ చేయదలుచుకోలేదు లీడర్ నేమ్, కానీ ఆయన ఏమంటున్నారంటే తాజ్మహల్ని కట్టింది కూలీలే, సో బాగుంది కాబట్టి అక్కడ మెచ్చుకున్నారు, కూలీల ఒక ఏమంటారు కళా ప్రదర్శన కూడా కనిపించింది. ఇక్కడ కేసీఆర్ కూడా కట్టమని చెప్పిన నేపథ్యంలో కట్టింది కూలీలే, అది కూలిపోతే కేసీఆర్ తప్పిదం ఎలా అవుతుంది, కూలీల తప్పిదం కదా అనేటువంటి మాటని ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రజెంట్ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నారు.
సో కేసీఆర్ తప్పిదం ఏం లేదో కూలీల తప్పే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి దీన్ని? అది హాస్యాస్పదం అండి. ఏదో చిన్నపిల్లలు 10th క్లాస్ పోరగాళ్ళు మాట్లాడుకున్నట్టుంది. ఎవరో ఎమ్మెల్సీ ఆయన మొక్కాలి, ఆయన ఎవరో చెప్పారు, మీరు ఆ పేరు చెప్పట్లేదు, వాట్ ఎవర్, అది కరెక్ట్ కాదు. తాజ్మహల్ కట్టింది కూడా కూలీలే, కూలీల చేతులు ఎరగొట్టాడు, వీళ్ళ చేతులు ఎరగొట్టండి, అందరూ చరిత్రలోకి పోతారా మీరు? ఇప్పుడు కట్టిన కూలీలని చేతులు ఎరగొడతారా? తాజ్మహల్ కట్టిన వాళ్ళని కూలగొట్టినట్టు? అదంతా అబ్సర్డ్, రాంగ్ ఆర్గ్యుమెంట్. అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఏదో ఆయనని మెప్పు పొందటానికి కోసం, కేసీఆర్ మెప్పు పొందడానికి కోసం మాట్లాడుతున్నాడు ఎమ్మెల్సీ ఎవరో. హాస్యాస్పదం అది. అంటే చైల్డిష్ బిహేవియర్ అంటారు. దీన్ని ఎందుకు ప్రస్తావించానంటే గోపాల్ శర్మ గారు, దీన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావించానంటే, మీరు ఇంజనీర్లకు సంబంధించినటువంటి వారు చెప్పిన సమాధానం చూసినా, లేకపోతే ఎన్డీఏసీఏ రిపోర్ట్ చూసినా, కాగ్ రిపోర్ట్ చూసినా, దీంట్లో పేర్లు మాత్రం వస్తున్నాయి కేసీఆర్వి, కానీ ఎక్కడ కూడా అథెంటిక్ ఆధారం లేదు. ఇప్పుడు మనం కేసీఆర్ లాంటి వ్యక్తి ఒకవేళ ఆదేశాలు జారీ చేసినా కూడా వితౌట్ ఆయన అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఆయన సంతకం లేకుండా ఎలా చేస్తారన్న క్వశ్చన్ ఇంజనీర్లకే ముడిపడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనం తీసుకుంటే కేటీఆర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కేటీఆర్ ఫార్ములా ఈ రేస్లో ఆయన ఏం చెప్పారు? నేను ఆదేశించాను, ఎక్కడ సంతకం పెట్టలేదు. ఆయన మౌఖిక ఆదేశాల మేరకే అటు బిఎల్ఎన్ రెడ్డిని కానివ్వండి, అటు అరవింద్ కుమార్ని కానివ్వండి ఆదేశిస్తే వాళ్ళు డబ్బులు విడుదల చేశారు, అప్పులు తీసుకొచ్చుకున్నారు, ఆ ఫార్ములా ఈ రేస్ కంపెనీకి అప్పగించారు. నేను ఎక్కడ కూడా సంతకం చేయలేదు అనే విషయం చెప్పుకొచ్చారు. ఇక్కడ కేసీఆర్ కూడా అదే, మౌఖిక ఆదేశాలే, ఎక్కడ ఆధారాలు లేవు. సో కేసీఆర్ తాను చెప్పినప్పటికీ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైపోయి నేను చెప్పలేదు అనడానికి కూడా ఆస్కారం ఉంది. సో డైరెక్ట్గా అథెంటిక్ ఆధారం మనం ప్రూవ్ చేయలేం, ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఈ ఒక సంవత్సరం కాలంగా ఈ కమిషన్ విచారణలో ఎక్కడ కూడా కేసీఆర్ సంతకం పెట్టి చేయమన్నారని చెప్పేటువంటి ఆధారాన్ని ఏ ఒక్క అధికారి కూడా ప్రూవ్ చేయలేకపోయారు. సో కేసీఆర్ని ఎలా మనం ఇప్పుడు నిందించవచ్చు అంటే మీరు చెప్తున్న ప్రకారంగా? అంటే మీరు ఒక విషయం ఆలోచించండి. రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా తెలియగలడు. ఆయన దగ్గర ఆధారాలు లేకుండానే ఇవన్నీ చేస్తున్నాడు అనుకుంటున్నారా? 100% కేసీఆర్ సంతకాలు పెట్టినవి, హరీష్ రావు పెట్టినవి నా దగ్గరే ఉన్నాయి. పీసీ ఘోష్ కమిషన్ అడిగితే నేనే ఇస్తాను, నా బుక్ లో ఉన్నాయి. నేను ఆ ఆర్టీఐ అప్లికేషన్ ఇచ్చి తీసుకున్నా, నా దగ్గరే ఉన్నాయి. మీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? See, there was a GO issued during 2015 or 16. అందులో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో మినిట్స్ బుక్ రాసుకున్నారు. మినిట్స్ లో ఏం రాశారంటే, అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది దెన్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అండ్ అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హరీష్ రావు ది ఫాలోయింగ్ డెసిషన్స్ హావ్ బీన్ టేకెన్ అని మినిట్స్ లో రాసుకొని, ఎవడన్నా అట్లా రాస్తాడా? ముఖ్యమంత్రి చెప్తేనే ఈ మినిట్స్ మేము రాసాము, దాని ప్రకారం ఆయన ఇది కట్టమన్నాడు, ఇది కట్టమన్నాడు, 1 2 3 4 10 ఐటమ్స్ రాసుకున్నారు అందులో. అది లేదనుకున్నారా రేవంత్ రెడ్డి గారి దగ్గర? అది ఉంది. నా దగ్గరే ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉండదా? ప్రభుత్వం దగ్గర. ఓకే, మీరు అంటున్నట్టుగా ఉంటే ఉండొచ్చు. అదొకటి ఈజ్ దేర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఆ మినిట్స్ బుక్ లో ఎక్కడైనా ఎల్ఎన్టీ సంస్థకి గ్యారంటీ పీరియడ్ పూర్తవక ముందే క్లియరెన్స్ ఇవ్వండి, డిపిఆర్ రూపొందించినప్పటికీ డిపిఆర్ పాటించకుండా ఇష్టానుసారంగా కట్టండి, తర్వాత ఇంజనీర్లకి మీరు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇన్స్పెక్షన్ చేయకుండా వదిలేయండి, 2019లో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు గురయ్యే అవకాశం ఉందని చెప్పినప్పటికీ దాన్ని పట్టించుకోకండి, ఇలాంటివి ఉండవు కదా నాకు తెలిసి. ఇప్పుడు తప్పిదాలన్నీ ఇవే. వీటి తాలూకు ఆధారాలు కావాలి మరి. నేను చెప్తున్నా కదా, అదొకటే ఆధారం చాలండి. ఆ జీవో ఇష్యూ చేశారు, జీవోలో రాసుకున్నారు ఇవన్నీ. నార్మల్ గా జీవో ఇష్యూ ఎవరు చేస్తారండి? క్యాబినెట్ డిసిషన్స్ ని ఐఏఎస్ ఆఫీసర్ రాసి గవర్నర్కి ఇస్తే గవర్నర్ జీవో ఇష్యూ చేస్తాడు, రైట్? బట్ వీళ్ళ క్యాబినెట్ సబ్ కమిటీ మినిట్స్ బుక్ ఉంటుంది అక్కడ, ఆ మినిట్స్ రికార్డ్ ఉంది కదా, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ హిస్ అరెస్ట్. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ ట్రైయింగ్ టు టెల్ యూ. అక్కడ గ్యారంటీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చిన్న పోటీలు ఆడుకోలే, ఆయన మామూలుగా కాలే. హేమని తొక్కి పైకి వచ్చిన వ్యక్తి ఏం లేకుండా కేసీఆర్ అంతటి టాల్ లీడర్ను అరెస్ట్ చేయడానికి ఆ సాహసం చేయడు. అంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఘోష్ కమిషన్ ముందు వచ్చిన ఎవిడెన్స్లన్నీ మీకో మాకో బయటకు చెప్పాల్సిన అవసరము కమిషన్ కు లేదు. That's a secret document as long as it is not made public. Once it is made public, అన్ని బయటకు వస్తాయి. రైట్, ఇక్కడ డౌట్ ఎందుకు వస్తుందనంటే గోపాల్ శర్మ గారు, నాకు కానివ్వండి సామాన్య ప్రజలకు డౌట్ ఎందుకనంటే,
మోడీ లాంటి వ్యక్తులే వచ్చి ఇక్కడ మాట్లాడుకొచ్చారు. ఆయన పిఎం, ఆయనకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎన్డీఎస్సీ కానీ ప్రతి ఒక్కటి కూడా, అంటే దేశంలో జరిగే ప్రతి విషయం కూడా తనకు డెఫినెట్గా తన అప్రూవల్స్ లేకపోతే తనకు సంబంధించి అంగీకారం కావాల్సిందే. అటువంటి మోదీయే మన తెలంగాణకు వచ్చి ఎన్నికల నేపథ్యంలో కానీ అంతకంటే ముందు కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్కి బీజేపీకి విభేదాలు మొదలయ్యాయో కేసీఆర్ అవినీతి చిట్టా ఏకంగా ఢిల్లీ వరకు చేరిందని చెప్పిన మాట ఆయన మాట్లాడుకొచ్చారు. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్కి వైట్ ఎలిఫెంట్గా మారింది, ఏటీఎం కార్డులా మారిందని చెప్పుకొచ్చారు. అటువంటి హేమాహేమీలే ఏం చేయలేకపోయారు, అది కొనసాగుతూ వచ్చింది. మళ్ళీ ఎన్నికలు జరిగాయి, మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పాటైపోయి ఎవరి పరంగా వాళ్ళే రాజకీయంగా ఉన్నారు, కానీ ఇదేది కూడా బయటపడలేదు. సో ఇప్పుడు మళ్ళీ కేవలం ఒక రాజకీయ చర్చగానే మిగిలిపోతుందా, ఏదైనా బయటపడుతుందా అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. కాబట్టి అటువంటి ఉన్నాయో లేవనే అనుమానం కూడా ప్రజల్లో మొదలైంది. ఇప్పుడు మీరు మోడీ గారు అమిత్ షా గారి గురించి చెప్పారు కదా, కిషన్ రెడ్డి అన్నాడు, జేపీ నడ్డా అన్నాడు, అందరు అన్నారు. అవును. బట్ దేర్ వాజ్ ఎ పొలిటికల్ డిసిషన్ బిహైండ్ నాట్ అరెస్టింగ్ కేసీఆర్ బై బీజేపీ వాళ్ళకి ఏంటంటే కేసీఆర్ని అరెస్ట్ చేస్తే మాకేం లాభం, పొలిటికల్గా మాకేం లాభం అంటే పొలిటికల్గా మాకు లాభం కావట్లేదు, కాంగ్రెస్కి లాభం అవుతుంది కదా అని కేసీఆర్ పోయి చెప్పుకున్నాడు అక్కడ. అయ్యా మీరు నన్ను అరెస్ట్ చేస్తారు, నా మీద కేసు పెడతారు, నన్ను జైల్లో పంపుతారు, మీకు లాభం కావాలి కదా, మీకు అవుతుందా లాభము అని మోడీని కూడా ఏమార్చాడు ఈ మనిషి. తారక రామారావు వీళ్ళంతా తారుమారు చేసే కేసులు వీళ్ళందరూ మోడీని కూడా ఏమార్చి పడేసినాడు. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, అరే సరే మీరు కొట్టుకోండిరా చూద్దాము, మాకైతే ఇప్పుడు మాకు బీజేపీ మాకేం తొందర లేదు, పార్లమెంట్ లో సీట్లు సరిపోతాయి మాకు, మీరిద్దరు కొట్టుకోండి అని అసెంబ్లీ వాళ్ళకి మనం కంక్లూడ్ చేద్దాం. పొలిటికల్ చర్చ ఏదేమైనా కూడా ఈసారి ఏం జరగవచ్చు, ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరైన తర్వాత ఒకవేళ హాజరు అయితే ఏం జరగవచ్చు, హాజరు కాకపోతే ఏం జరగచ్చు, ఫైనల్ కంక్లూడ్ చేయండి. హాజరు అయితేనేమో ఆయనకే గౌరవం ఉంటుంది, ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది, సింపతి కూడా పెరుగుతుంది. రైట్. లీగల్ గా ఆయన ఐ సి ఫర్ ఎవ్రీ సమన్ ఆర్ నోటీస్ దెర్ ఇస్ ఎ లీగల్ రెమెడీ. ఎనీ సిటిజన్, మనకు రాజ్యాంగమే అధికారం ఇచ్చింది కదండి, నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నాడు, నా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నారు ఈ ప్రభుత్వము అని కనుక హైకోర్టు పోతే ఆయనకు స్టే వచ్చే అవకాశాలు ఉంటాయి. హాజరవ్వకపోతే నోటీసులు ఇచ్చిన తర్వాత కమిషన్ కి ఏదైనా అధికారం ఉంటుందా, అంటే ఆయనని హాజరు కాలేదు కాబట్టి అరెస్ట్ చేయండి అనో చర్యలు తీసుకోండి అనేటువంటి అధికారం ఏదైనా ఉంటుందా కమిషన్ కి? లేదు, అంటే వాళ్ళు ఏసీబీకి రాస్తారు, మళ్ళా యాంటీ కరప్షన్ ఎవరికో రాస్తారు, అథారిటీకి రాసి మీరు లీగల్ రెమెడీస్ చూడండి అని మళ్ళీ ఒకసారి సమన్స్ పంపుతారు రెండోసారి. లేదంటే బెయిలబుల్ వారెంట్ అంటారు, బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసే అధికారం కూడా ఉంటుంది కమిషన్ కి, నాట్ ఎన్బిడబ్ల్యూ, ఓన్లీ బిడబ్ల్యూ, బెయిలబుల్ వారెంట్. రైట్. థ్యాంక్ యూ గోపాల్ శర్మ గారు. సో మొత్తం ఇది కాళేశ్వరం నోటీసులు అందుకున్న కేసీఆర్ హాజరు అవుతారా అని అంటే డెఫినెట్గా ఆయనకున్నటువంటి లీగల్ ఒకటి వెసులుబాటు ఏంటంటే గతంలో కాళేశ్వరం కమిషనే కాదు విద్యుత్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. విద్యుత్ కమిషన్ నోటీసులు జారీ చేస్తే లిఖితపూర్వకంగా సమాధానం చెప్పినటువంటి కేసీఆర్ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి బయటకు వచ్చి మీడియాతో బ్రీఫింగ్ చేసే నేపథ్యంలో ఆయన ఎలా బ్రీఫ్ చేస్తాడని చెప్పి దాన్ని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయి నరసింహారెడ్డిని తొలగించండి అని చెప్పి సుప్రీంకోర్టు ఏకంగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కూడా కాళేశ్వరం ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వెంటనే ఆయన పరుగులు తీసుకొని ఏదో వచ్చే సమాధానం చెప్తారని ఆశించలేం. ఎప్పటికీ ఆయనకున్న లీగల్ అడ్వాంటేజ్ ఏంటైతే ఉంటుందో లీగల్గా ముందుకెళ్తారు. ఆయన లీగల్గా రాకుండా ఉండేటువంటి రెమెడీస్ ఏమైతే ఉంటాయో హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, హైకోర్టు ఏమైనా కనుక దొరకకపోతే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, ఈ రకంగా ముందుకు వెళ్ళొచ్చు. వెంటనే ఆయన జూన్ 5వ తేదీన రావాలని చెప్పగానే పరుగులు పెట్టవచ్చు అవకాశం లేదు. కానీ జూన్ 9న మాత్రం ఈటెల రాజేందర్ హాజరవుతారు అనేటువంటి ఒక వాదన వినబడుతోంది. ఆయన హాజరైన తర్వాత డెఫినెట్గా మళ్ళీ ఆయన వేలు కూడా కేసీఆర్ వైపు చూపించబోతోంది. ఆర్థిక అవినీతి విషయంలో కానివ్వండి, టెక్నికల్ సమస్యల విషయంలో కానివ్వండి, అన్ని వేలు కేసీఆర్ వైపు చూపిస్తుంటే ఇప్పుడు డెఫినెట్గా ఆయనకు ఒక అవకాశం ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలగలిపి, గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ బీజేపీలు కలగలిపి కాళేశ్వరం పైన కేసీఆర్ మీద పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి అని చెప్పి ఏటీఎంలా మారిందని, వైట్ ఎలిఫెంట్ అని రకరకాలుగా మాట్లాడుకొచ్చారు. కాబట్టి వాటన్నిటికీ సమాధానం చెప్పి వీళ్ళ నోర్లు మూయించేందుకు, నిజంగా ఏం జరగలేదని తేటతెల్లం చేసి ప్రజల ముందు చెప్పేందుకు ఒక అవకాశం అయితే కేసీఆర్కు ఉంది. కానీ దాన్ని సద్వినియోగపరుచుకుంటారా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ హాజరయ్యే అవకాశం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.